నెక్స్ట్ ఎంఆర్ఐ మెటల్ ఎందుకు డేంజరస్? ఎంఆర్ఐ రూమ్లో మెటల్ ఐటమ్స్ అలో చేయరు బికాస్ ఎంఆర్ఐ మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్. ఎగ్జాంపుల్ కీస్, కాయిన్స్, మొబైల్, వాచ్ ఇవి మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతాయి. ఈవెన్ డేంజరస్ యాక్షన్స్ కూడా జరిగాయి. అందుకే ఎంఆర్ఐ ముందు డాక్టర్స్ చెక్ చేస్తారు, ఇంప్లాంట్స్ ఉన్నాయా, మెటల్ ప్లాంట్స్ ఉన్నాయా, ఫేస్ మేకర్ ఉందా అని. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఎంఆర్ఐ సేఫేనా? మోస్ట్ కేసెస్లో ఎంఆర్ఐ వెరీ సేఫ్ బికాస్ నో రేడియేషన్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అవాయిడ్ చేస్తారు. ఫేస్ మేకర్ పేషెంట్స్, మెటల్ ఇంప్లాంట్స్, ఎర్లీ ప్రెగ్నెన్సీలో సమ్టైమ్స్ జాగ్రత్త. మిగతాది డాక్టర్స్ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుంటుంటే మీ బాడీలో ఏమైనా మ్యాగ్నెటిక్ ఐటమ్స్ ఉంటే ముందే డాక్టర్స్కి చెప్పండి. వాళ్ళు దాన్ని బట్టి చేయాలో చేయకూడదో చెప్తారు. నెక్స్ట్ ఎంఆర్ఐ ఫ్యూచర్ టెక్నాలజీ. ఫ్యూచర్లో ఎంఆర్ఐ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. సైంటిస్ట్ ఫాస్టర్ ఎంఆర్ఐ, పోర్టబుల్ ఎంఆర్ఐ, ఏఐ బేస్డ్ స్కానింగ్ డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో డయాగ్నోసిస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎంఆర్ఐ మిషన్ అంటే జస్ట్ స్కాన్ మిషన్ కాదు, అది సైన్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ టెక్నాలజీ కాంబినేషన్. స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్, రేడియో వేవ్స్, కంప్యూటర్ ఇమేజింగ్ ఇవి కలిసి మన బాడీ లోపల వరల్డ్ని చూపిస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.